దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజాస్ వేసుకుంటు. చాలా ట్రై చేశాను, నార్మల్గా ఉంది కానీ పరిస్థితి వేరే. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి మాధవిలత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూనే. నచ్చావులే మూవీతో సినీ రంగానికి పరిచయమైన నటి మాధవిలత ఆ తర్వాత స్నేహితుడు, అరవింద్ 2 అనే మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున డిసెంబర్ 31న జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలని ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మరియు అతని కుమారుడు నిర్వహించారు. ఇక అలా ప్రత్యేకంగా మహిళలకి మాత్రమే డీజే, ఫుడ్ స్టాల్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహించగా తాడిపత్రిలోని మహిళలందరినీ ఆహ్వానించారు. ఇక ఈ విషయంపై నటి మరియు బీజేపీ కార్యకర్త అయిన మాధవిలత స్పందిస్తూ జేపీ పార్క్ అనేది గాంజా కాల్చే వారికి అడ్డా అని, మహిళలు ఆ వేడుకలకి వెళ్లొద్దని, అక్కడ రాత్రిపూట జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ఒక వీడియో ద్వారా తన ఆవేదనని వ్యక్తం చేసింది. అలా 31st రోజున మహిళలు, యువతలందరూ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక మరుసటి రోజు మాధవిలత వీడియోని చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమె మాటలపై స్పందిస్తూ మాధవిలత ఒక వేశ్యని, అలాంటి అమ్మాయిని బీజేపీ తమ పార్టీలో ఎలా చేర్చుకుందని మాట్లాడడంతో ఆ ఇష్యూ అన్ని చోట్ల హల్చలైంది. అసలు మాధవిలతపై మహిళలు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? 39 ఏళ్ల మాధవిలత ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సినిమా ఇండస్ట్రీ మాధవిలతని ఎందుకు వెలివేసింది? ఎవరి అండతో మాధవిలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పసుపులేటి మాధవి అలియాస్ మాధవిలత. ఈమె 1985 అక్టోబర్ 2న కర్ణాటకలోని బళ్ళారిలో ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో జన్మించింది. తండ్రి లక్ష్మయ్య నాయుడు, తల్లి నాగేశ్వరి దేవి. ఈమెకి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి గుంటూరుకి చెందిన వారై ఉండి పని నిమిత్తం బళ్ళారికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా అతను అక్కడ ఇండియన్ రైల్వేలో పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి సోషల్ యాక్టివిస్ట్ గా ఉండేది. ఇక మాధవిలత తన స్కూలింగ్ ని బళ్ళారిలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మాధవిలతకి మోడలింగ్, యాక్టింగ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న తన తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో తన చదువులపై దృష్టిని సారించింది. అలా తన ఇంటర్ని పూర్తి చేసి డిగ్రీ కోసం బళ్ళారిలోని ఎంఎస్ఎం కాలేజీలో జాయిన్ అయింది. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో మాధవిలత ఎల్ఎల్బి చదవడానికి తన తండ్రి సన్నరుద్రప్ప లా కాలేజీలో చేర్పిస్తే తనకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో అందులో కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. అలా తన మనసులో ఉన్న విషయాన్ని మాధవిలత కుటుంబ సభ్యులకి చెప్పడంతో తన తండ్రి, అన్నలు ఒప్పుకోలేదు గాని తల్లి మాత్రం తనని సపోర్ట్ చేయడం మొదలెట్టింది. ఇక ఇదే సమయంలో మాధవిలత అజయ్ అనే అబ్బాయితో ప్రేమలో పడి కొన్నాళ్ళు వీరు కలిసి తిరిగిన ఒక స్టేజ్ లో మాధవిలతకి అతని బిహేవియర్ నచ్చకపోవడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది. కానీ మాధవిలతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న అజయ్ తనని వదలకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూ తనని తప్ప వేరెవరినైనా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా యాసిడ్ పోస్తానని మాధవిలత కుటుంబ సభ్యుల ముందే బెదిరించడంతో భయపడిన మాధవిలత ఫ్యామిలీ ఆమెను బెంగళూరుకి పంపించేశారు. అలా మాధవిలత హాస్టల్లో ఉంటూ ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఈమెకి చిన్న చితక పాత్రలు వచ్చేవే తప్ప గుర్తింపు ఉండే పాత్రలు వచ్చేవి కావు. అలా 2 years ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తన లక్ ని తెలుగు మూవీస్ లో ట్రై చేయాలని తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసింది. ఇక అలా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేసేటప్పుడే మాధవిలతకి కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్ అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 2007లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మాధవిలత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక మాధవిలత ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇండస్ట్రీలో ఒక మూవీ ఆఫీస్ కి ఆడిషన్ కోసం వెళితే మొదటగా అడిగే ప్రశ్న కాంప్రమైజ్ కి రెడీయా అని, అందుకు ఓకే అంటేనే ఆడిషన్ తీసుకుంటారని, లేదంటే వెంటనే పంపించేస్తారని, చిన్న మూవీ నుండి పెద్ద మూవీస్ వరకు ఇదే ఫార్ములా వర్తిస్తుందని, హీరోయిన్ నుండి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధంగా ఉంటేనే ఇండస్ట్రీకి రావాలని చెప్పుకొచ్చింది. ఇక అలా తను చేసిన మొదటి మూవీయే ఫ్లాప్ అవడంతో మాధవిలతకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఒక మేనేజర్ ద్వారా ఈమెకి మహేష్ బాబు యాక్ట్ చేసిన అతిథి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక తనకి ఫ్రెండ్ పాత్ర చేయడం ఇష్టం లేకపోయినా ఒక స్టార్ హీరో మూవీలో యాక్ట్ చేస్తే జనాలకి తన ఫేస్ తెలుస్తుందని ఒప్పుకోవడం జరిగింది. ఇక అతిథి మూవీ రిలీజ్ అయిన ఆ మూవీ వల్ల ఈమె కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. అలా తన కెరియర్ లో అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లో రామోజీరావు గారు ప్రొడ్యూసర్ గా రవిబాబు డైరెక్షన్ లో నచ్చావులే అనే మూవీని ప్లాన్ చేసి
చైల్డ్ ఆర్టిస్ట్గా ఫేమస్ అయిన తనీష్ని హీరోగా ఫిక్స్ చేసి కొత్త అమ్మాయి కోసం ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మాధవిలత అప్పటికే కొన్ని సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలో హీరోయిన్గా చేసిన ఆ విషయాన్ని దాచి తను కొత్త అమ్మాయినేనని ఆ ఆడిషన్లో పాల్గొనింది. ఇక రామోజీరావు గారు అప్పట్లో కొత్త అమ్మాయిలకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చే సెంటిమెంట్ని ఫాలో అవుతుండేవారు. అలా వారు అంతకుముందే ఇతర మూవీస్లో చిన్న పాత్ర పోషించిన వారిని ఆ మూవీ నుండి రిజెక్ట్ చేసేవారు. ఇక ఈ క్రమంలోనే ఆడిషన్లో పాల్గొన్న మాధవిలత వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్పడంతో ఇమీడియట్గా ఈమెను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రవిబాబుతో మాధవిలతకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. అలా ఒకసారి మాధవిలత యాక్ట్ చేసిన కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్ అనే మూవీ జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వడం చూసిన రవిబాబు మాధవిలతని ఇదే విషయంపై నిలదీయగా తను ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక అప్పటికే 70% షూట్ కంప్లీట్ అవ్వడంతో తనకి వేరే దారి లేక రవిబాబు ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి అప్పటి నుండి మాధవిలతకి సపోర్ట్ చేయడం మానేశాడు. ఇక 2008 డిసెంబర్ 19న నచ్చావులే మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మాధవిలత ఇక పైన ఎవరి సపోర్ట్ లేకుండా తను ఇండస్ట్రీలో ఎదగవచ్చనుకుంది. అలా తనకి కొన్ని మూవీస్ లో ఆఫర్స్ వచ్చిన ఆడిషన్ లో పాల్గొంటున్నప్పుడు ఈమెని ఆడిషన్ స్టార్ట్ అవ్వక ముందే కాంప్రమైజ్ కి రెడీ అని అడగడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేది. ఇక ఇదే సమయంలో ఈమె బాయ్ ఫ్రెండ్ అయిన అజయ్ ఎలాగోలా తన నెంబర్ ని తెలుసుకొని తరచూ తనకి కాల్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడుతూ తన అడ్రస్ ని చెప్పమని టార్చర్ పెడుతుండేవాడు. ఇక ఈ క్రమంలోనే మాధవిలత తన నెంబర్ ని 4 సార్లు మార్చిన అజయ్ ఎలాగోలా తన నెంబర్ ని తెలుసుకొని టార్చర్ పెట్టడంతో సహనాన్ని కోల్పోయిన మాధవిలత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైల్లో పెట్టించింది. ఇదిలా ఉంటే మాధవిలతకి నానితో స్నేహితుడా అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ టైంలో తను చాలా టార్చర్ ని అనుభవించినట్లు మాధవిలత చెప్పుకరావడం గమనార్హం. ఇక ఈ మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మాధవిలతకి లో బడ్జెట్ మూవీస్ లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా ఉసురు, చూడాలని చెప్పాలని, అనుష్ఠానం అనే మూవీలో హీరోయిన్ గా చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయాయనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో మాధవిలత అరవింద్ 2 అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ నుండి విరక్తి చెంది ఫైనల్ గా తన అదృష్టాన్ని తమిళ్ మూవీస్ లో ట్రై చేయగా డైరెక్టర్ లేడీస్ మ్యాన్ అయిన సుందర్ సి డైరెక్షన్ లో విశాల్ హీరోగా చేసిన అంబాలా మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయిన మాధవిలతకి మాత్రం ఆ తర్వాత ఛాన్సులు రాలేదు. ఇక అలా మూవీస్ నుండి వచ్చిన నేమ్ ఫేమ్ తోనే ఈమె ఫారెన్ ఈవెంట్స్ కి వెళుతూ ఆర్థికంగా కాస్త కుదుట పడిందనే చెప్పొచ్చు. అలా 1 ఇయర్ లండన్ లోనే ఉన్న మాధవిలత ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఒకవైపు యాంకర్ గా ట్రై చేస్తూ మరోవైపు సీరియల్స్ లో ట్రై చేసిన ఈమెకి ఛాన్స్ రాకపోవడంతో 2018లో ఉన్నట్టుండి బీజేపీ పార్టీలో జాయిన్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. అలా ఈమె నితిన్ గడ్కరీ సపోర్ట్ వల్లే రాజకీయాల్లోకి దిగిందనే టాక్ కూడా ఉంది. ఇక అలా మాధవిలత బీజేపీ పార్టీలో జాయిన్ అయిన 1 ఇయర్కే బీజేపీ ఎమ్మెల్యేగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి టికెట్ రావడంతో అప్పట్లో ఈ విషయం అన్ని చోట్ల హల్చలైంది. ఇక రాజకీయాల్లో గెలవాలన్నా జనాలకి తెలియాలన్న కాంట్రవర్సీస్తోనే సాధ్యమని గ్రహించిన మాధవిలత మొట్టమొదటిగా ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాలో మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో తను అనుభవించిన దౌర్జన్యాల గురించి బయటికి చెప్పడం జరిగింది. ఇక అలా బయటికి వచ్చి ఈ ఇష్యూపై మాట్లాడిన మొట్టమొదటి మహిళ మాధవిలత అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తనకి అలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదురవ్వలేదని, ఇండస్ట్రీలో అలాంటివేమీ లేవని చెప్పడంతో తనకి కౌంటర్ ఇచ్చిన మాధవిలత ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ వరకు కాంప్రమైజ్ అనేది కంపల్సరీ అని, అది లేకుండా ఇండస్ట్రీలో ఎదగలేరని, ఊరికే వచ్చి ఇక్కడ నీతి పాఠాలు చెప్పొద్దని, ఒకవేళ తను కూడా అందరికీ కోఆపరేట్ చేస్తుంటే ఈరోజు తనలాగే టాప్ హీరోయిన్ గా ఉండేదాన్నని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. అంతేకాకుండా తనకి 2017లో బిగ్ బాస్ సీజన్ 1కి ఆఫర్ వచ్చిందని, ఆ షో ద్వారానైనా కాస్త గుర్తింపు వస్తుందని అందులోకి వెళ్లేందుకు యాక్సెప్ట్ చేసి ఆడిషన్ లో పాల్గొనగా 1 అవర్ ఆడిషన్ తీసుకున్నాక ఫోన్లో మాట్లాడతామని ఇంటికి పంపించేశారని, అలా తనకి మరుసటి రోజు కాల్ చేసి బిగ్ బాస్ లో సెలెక్ట్ చేయాలంటే కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని, దాన్ని కాస్టింగ్ కౌచ్ లా భావించకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఇష్టపడి ఫ్రెండ్లీగా కోఆపరేట్ చేయాలని, లేకపోతే హౌస్ లోకి వెళ్ళలేరని చెప్పడంతో ఈ విషయాన్ని మాధవిలత తన ఫేస్బుక్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఇక అలా ఈ ఇష్యూ మీడియాలో అన్ని చోట్ల హల్చలవ్వగా మాధవిలత బోల్డ్నెస్ ని, ఫైర్ ని చూసి ఇలాంటి వ్యక్తిత్వం గల అమ్మాయి రాజకీయాల్లో ఉండాలనే ప్రచారం మొదలైంది. ఇక ఈ జోష్ తోనే 2019 ఎలక్షన్స్ లో పోటీ చేయగా మాధవిలత 4వ స్థానంలో నిలిచి ఓడిపోయింది. అలా ఆ తర్వాత రాజకీయాల నుండి బ్రేక్ తీసుకున్న మాధవిలత 2020లో లేడీ అనే మూవీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తనకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. ఇక ఎవరైనా ఈమెకి ఛాన్స్ ఇవ్వాలన్నా భయపడుతుండేవారు. ఎందుకంటే ఎక్కడ కాంట్రవర్సీ చేస్తూ మళ్ళీ తమ గురించి తప్పుగా మీడియాలో చెబుతుందో అని ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో అప్పటి నుండి సినిమాలకి దూరంగా ఉంటూ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయి ట్రెండింగ్ లో ఉన్న ఘటనల గురించి
గురించి మాట్లాడుతూ తన సోషల్ మీడియాలో ఆ వీడియోలని పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే మాధవిలత డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్క్ లో ప్రభాకర్ రెడ్డి మరియు అతని కొడుకు ఆయోజించిన న్యూ ఇయర్ పార్టీ గురించి మాట్లాడుతూ ఒక వీడియోని రిలీజ్ చేయడంతో జేసీ రెడ్డి ఆ వీడియోకి స్పందిస్తూ మాధవిలత భాగవతం తనకి తెలుసని తను ఒక వేశ్యాన్ని వీడియో రూపంలో కమెంట్ చేయడంతో అందుకు బదులిచ్చిన మాధవిలత సినిమా వారు వేశ్యలైతే తాడిపత్రి మహిళలు ఎవరు సినిమా సీరియల్స్ లోకి రావద్దని, ఇక్కడ క్యారెక్టర్లెస్ వాళ్ళు ఉంటారని, మీ పాతివ్రత్యాన్ని తాడిపత్రి వరకే ఉంచుకోండి అని చెప్పడంతో ఈమె మాటలతో ఆక్రోశానికి గురైన ఆ ఊరు మహిళలు మాధవిలతపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఒక ఎక్స్ఎమ్మెల్యే ఒక మహిళని వేశ్య అని బహిరంగంగా అన్నా కూడా అటు బీజేపీ గాని ఇటు మహిళా సంఘాలు గాని స్పందించకపోవడంతో మాధవిలత ఒక వీడియోలో ఎమోషనల్ అవుతూ తాను మహిళల మాన ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనని అసభ్యంగా దూషించడమే కాకుండా తనపై కేసులు పెడుతున్నారని, దీనివల్ల తాను ప్రతిక్షణం వేదనకి గురవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఈమె వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటనపై తాను ఆవేశంలో నోరు జారాడని, మాధవిలతకి సారీ చెబుతూ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఇప్పట్లో ఈ ఇష్యూ సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే 39 ఏళ్లైన మాధవిలతని ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అడగగా తను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేదని, తనకి తగిన వాడు దొరికినప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. ఈ ఇష్యూలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గాల్లోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. ఇది ఫోక్స్ నటి మాధవిలత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.